ఏపీ రాజకీయాలలో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయా? కూటమి తరపున నరసాపురం లోక్సభ అభ్యర్థిగా రఘురామకృష్ణంరాజే పోటీ చేయబోతున్నారా? జగన్ సర్కారుపై వీరోచిత పోరాటం చేసిన రఘురామ త్యాగాన్ని చంద్రబాబు పరిగణలోకి తీసుకున్నారా? ఆ మేరకు కాషాయ పద్ధలతో చంద్రబాబు పవన్ ఇప్పటికే చర్చించి ఫైనల్ చేసేశారా? నేడో రేపు అధికారిక ప్రకటన రానుందా? నరసాపురం ప్రజల అభీష్టం నెరవేరనుందా? టేక్ ఏ లుక్. రఘురామకృష్ణంరాజు ఈ పేరు వింటే వైసీపీకి హడల్. జగన్ అండ్ కోకి చుక్కలు చూపించిన ఏకైక నాయకుడిగా తెలుగు రాజకీయ చరిత్రలో నిలిచిపోయారు రఘురామకృష్ణంరాజు. జగన్ సర్కార్లోని అరాచకాలను, అవకతవకలను ఎప్పటికప్పుడు ప్రజా గొంతుకై ప్రశ్నిస్తూ, నిలదీస్తూ యావత్ తెలుగు ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. రఘురామకృష్ణంరాజు వైసీపీలో ఎంపీగా గెలిచిన కొన్నాళ్లకే స్వతంత్రంగా వ్యవహరించడం ప్రారంభించారు. జగన్ వ్యవహార శైలి నచ్చకో, లేదంటే ఆయన నియంత పోకడలు గిట్టకో ఏమో తెలియదు కానీ తనదైన శైలిలో రఘురామకృష్ణంరాజు గొంతెత్తి ప్రశ్నించారు. తనను నమ్ముకున్న ప్రజల కోసం వైసీపీ పార్టీకి దూరమయ్యారు. రెబల్గా మారి జగన్ అండ్ కోకు చుక్కలు చూపిస్తూ వచ్చారు. రచ్చబండ పేరుతో వైసీపీ అరాచకం మొత్తాన్ని రోజుకో ఎపిసోడ్ చొప్పున బజారు కీడుస్తూ రచ్చ చేశారు. నరసాపురం ప్రజల మనసులు గెలుచుకోవడం మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఫాలోయింగ్ సంపాదించుకున్నారు రఘురామ. యాంటీ జగన్ వర్గాలతో పాటు సామాన్య ప్రజలు కూడా రఘురామకృష్ణంరాజు ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. ఎంతో మంది వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు జగన్ ఎన్ని విధాలుగా అవమానించినా భరిస్తూ తమ అవసరాల కోసం సైలెంట్గా ఉండిపోయారే తప్ప ఏ రోజు నోరెత్తి చిన్న మాట అనలేదు, వ్యతిరేకత చూపించలేదు. కాని పౌరుషం కలిగిన క్షత్రియుడైన రఘురామకృష్ణంరాజు మాత్రం జగన్మోహన్ రెడ్డిని ఎదురించి బయటికొచ్చారు. నరసాపురం ప్రజల ఆత్మగౌరవం కోసం అధికారంలో ఉన్న పార్టీని దూరం చేసుకున్న నాయకుడిగా ప్రజలు గుర్తించారు. అయితే ఈసారి ఎన్నికల్లో రఘురామకృష్ణంరాజు నరసాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని అంతా భావించారు. ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడడంలో పవన్ కళ్యాణ్ ఎంతో కృషి చేసిన సంగతి తెలిసిందే. అదేవిధంగా రఘురామకృష్ణంరాజు కూడా కూటమి ఏర్పాటు కోసం తన వంతు కృషి చేశారు. కూటమి తరపున నరసాపురం పార్లమెంట్ టికెట్టు ఏ పార్టీకి వచ్చినా తాను పోటీలో ఉంటారని రఘురామకృష్ణంరాజు పవన్, చంద్రబాబుల సమక్షంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అనూహ్యంగా ఇక్కడ టికెట్టు బీజేపీ రఘురామకృష్ణంరాజు కాకుండా వేరే నాయకుడికి కేటాయించడం జరిగింది. ఇక ఆ తర్వాత తాజాగా తెలుగుదేశం పార్టీలో చేరిన రఘురామకు ఉండి అసెంబ్లీ స్థానాన్ని కట్టబెట్టారు చంద్రబాబు. అయితే నరసాపురం లోక్సభ పరిధిలోని ప్రజలంతా తమకు మళ్లీ రఘురామకృష్ణంరాజే ఎంపీగా కావాలని కోరుకుంటున్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. విలువల కోసం, నీతి కోసం, సత్యం కోసం అధికార పార్టీని సైతం ఎడమ కాలితో తన్ని బయటికొచ్చిన రఘురామకృష్ణంరాజు లాంటి లీడర్ తమకు మళ్లీ ఎంపీగా రావాలని నరసాపురం లోక్సభ పరిధిలోని ప్రజలంతా ముక్తకంఠంతో కోరుకుంటున్నట్లు చెబుతున్నారు. రఘురామకృష్ణంరాజును ఉండి అసెంబ్లీ అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించినా రఘురామను నరసాపురం లోక్సభ అభ్యర్థి పరిధిలో ఆందోళన మాత్రం ఆగలేదు. ఇక్కడ కూటమి తరపున తొలి నుంచి రఘురామకృష్ణంరాజు మాత్రమే పోటీ చేస్తారని నమ్మకం నియోజకవర్గ ప్రజలందరిలోనూ ఉంది. అయితే అనూహ్యంగా ఈ పరిణామాలు మారడంతో అప్పటి నుంచి రఘురామకృష్ణంరాజును మళ్లీ ఎంపీ అభ్యర్థిగా కూటమి తరపున ప్రకటించాలని ఆయన అభిమానులు, అనుచరులతో పాటు స్థానిక ప్రజలు కూడా కోరుతున్నారు. అయితే సీట్ల మార్పులు, చేర్పులనేవి అన్ని పార్టీలు జరుగుతూనే ఉన్నాయి. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి సీట్ల మార్పు చేర్పులతో
చేయడంతో పాటు ప్రకటించిన అభ్యర్థులను సైతం మార్చేసిన సంఘటనలు తెలిసింది. అయితే మార్పులు చేర్పులనేవి సహజం కాబట్టి రఘురామకృష్ణంరాజును ఉండి అసెంబ్లీ నుంచి కాకుండా నరసాపురం లోక్సభ స్థానం నుంచి బరిలో దించాలని డిమాండ్ చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. అటు జనసేన, బీజేపీ కార్యకర్తలు సైతం రఘురామకృష్ణంరాజుని నరసాపురం లోక్సభ అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. నరసాపురం లోక్సభ బీజేపీకి కేటాయించిన ఈ సీటులో మార్పులు చేర్పులు చేసి రఘురామకృష్ణంరాజును కూటమి తరపున అభ్యర్థిగా ప్రకటించాలని 3 పార్టీలకు సంబంధించిన శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. అవసరమైతే వేరే లోక్సభ స్థానాన్ని బీజేపీకి కట్టబెట్టాలని, రఘురామకృష్ణంరాజును మాత్రం నరసాపురం లోక్సభ అభ్యర్థిగా బరిలో దించాలని కోరుతున్నారు. అటు చంద్రబాబు కూడా స్థానికంగా వినిపిస్తున్న డిమాండ్ను పరిగణలోకి తీసుకున్నట్లుగా సమాచారం. రఘురామకృష్ణంరాజు ఎలాగూ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడంతో చంద్రబాబు కూడా దీనిపై అతి త్వరలో నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా సమాచారం. చంద్రబాబు కూడా రఘురామకృష్ణంరాజు త్యాగాన్ని గుర్తించారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఎందుకంటే ప్రతిపక్షాలు సైతం ఒకానొక దశలో జగన్ మీద పోరాటం అంటే వెనకడుగు వేసే పరిస్థితి. ఎందుకంటే అటు చంద్రబాబు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ కానీ జగన్ అరాచకాలపై స్పందించినా, లేదంటే ఏదో ఒక పోరాటం పేరుతో రోడ్లపైకొచ్చినా ఉక్కుపాదంతో అణిచివేశారు జగన్. కానీ రఘురామకృష్ణంరాజు మాత్రం ఎటువంటి బెదురు లేకుండా జగన్ సర్కార్పై పోరాటం చేస్తూనే వచ్చారు. ప్రతిపక్షాలు సైతం వెనకడుగు వేసే పరిస్థితిలో కూడా జగన్ సర్కార్ను ముప్పు తిప్పలు పెట్టి 30 చెరువుల నీళ్లు తాగించిన ఏకైక లీడర్ రఘురామకృష్ణంరాజు. వైసీపీలో ఉన్నప్పుడే జగన్ సర్కార్ మీద తిరుగుబాటు బావుటా ఎగరవేసి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. ఆఖరికి జగన్ సర్కార్ రఘురామకృష్ణంరాజును ఎంతగా ఇబ్బంది పెట్టిందంటే ఆయనను జైల్లో బంధించి ఆయనపై దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఒకవైపు రచ్చబండ పేరిట ప్రతిరోజు జగన్ సర్కార్ అరాచకాలను చీల్చి చెండాడిన ఏకైక నాయకుడు కూడా రఘురాముడే. ఇలా జగన్ చేతిలో ప్రతిపక్షాల కంటే ఎక్కువగా చిత్రహింసలకు గురై అధికార పార్టీకి చెందిన ఎంపీగా ఉన్నా అధికార పార్టీని దూరం పెట్టి రాజకీయ త్యాగం చేసిన రఘురామకృష్ణంరాజును చంద్రబాబు నరసాపురం లోక్సభ బరిలో దించే విషయంలో సానుకూలంగా ఉన్నట్లుగా సమాచారం. అటు బీజేపీ అగ్ర నాయకత్వంతో కూడా మంతనాలు జరిపినట్లుగా తెలుస్తోంది. నరసాపురం లోక్సభ బరిలో రఘురామకృష్ణంరాజును దింపేలా, దానికి బదులుగా వేరే చోట బీజేపీకి ఎంపీ సీట్ కేటాయించే విధంగా చంద్రబాబు, బీజేపీ అగ్రనేతల మధ్య ఇప్పటికే చర్చ జరిగినట్లుగా సమాచారం. బీజేపీ అధినాయకత్వం కూడా తాము అడగ్గానే 6 ఎంపీ సీట్లు, 10 అసెంబ్లీ సీట్లు ఇచ్చేందుకు ఒప్పుకున్న చంద్రబాబు ప్రతిపాదన పట్ల సానుకూలంగా స్పందించినట్లుగా సమాచారం. నరసాపురం ఎంపీ సీట్ తెలుగుదేశం పార్టీకి ఇచ్చేందుకు బీజేపీ అగ్ర నాయకత్వం కూడా తల ఊపినట్లుగా విశ్వసనీయ సమాచారం అందుతోంది. లేదంటే నరసాపురంలో బీజేపీయే పోటీ చేసిన అభ్యర్థిని మార్చి రఘురామకు అవకాశం ఇచ్చేలా ఇలా ఏదో ఒక నిర్ణయాన్ని ఫైనల్ చేయబోతున్నట్లుగా సమాచారం. ఇక నేడో రేపో నరసాపురం లోక్సభ బరిలో కూటమి అభ్యర్థిగా రఘురామకృష్ణంరాజు పేరును ప్రకటిస్తారని తెలుస్తోంది. చూడాలి మరి భవిష్యత్తు రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో అన్నది.